మేషరాశి. హ్మ్. ఈ మేషరాశి వాళ్ళకి లగ్నాతు సప్తమ స్థానంలో చంద్రుడు రావడం జరిగింది. ఈ చంద్రుడి వల్ల కుటుంబపరమైనటువంటి ఏదైతే కుటుంబంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటూ ఉంటారో అటువంటి నిర్ణయాలు ఏవైనా సరే, ఒక ఇంటి విషయంలో కానివ్వండి, విద్యా విషయంలో విద్యార్థులకు విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు మంచిగా ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పుడు తొలగిపోవడం జరుగుతుంది. ఏదైనా కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలన్నా, కొత్త విద్యా సంబంధమైన ప్రయత్నాలు, ఏదైనా కొంతమంది విదేశీ విద్యకి ప్రయత్నం చేస్తుంటారు మేషరాశి వాళ్ళు. ఆ విదేశీ విద్యకి గనక ప్రయత్నాలు ఈ వారంలో చేసినట్లయితే ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. 23 నుంచి 28వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు, ప్రధానంగా విద్య విషయంలో మేషరాశి వాళ్ళకి. తర్వాత కుజుడు. ఈ కుజుడు వచ్చేటప్పటికి ఈ రాశి వాళ్ళకి సప్తమ లగ్నాధిపతి అయ్యాడు. కాబట్టి భార్యకి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే కుజుడు తృతీయ స్థానంలో పడ్డాడు, అంటే మారక స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యకు సంబంధించినటువంటి అనుకోని కొన్ని వార్తలు వింటూ ఉంటారు. అట్లాగే ఫైనాన్షియల్గా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళకి వారం రోజుల పాటు. ఏదన్నా ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా, వాళ్ళకి రావాల్సిన డబ్బులు కొన్ని ఉంటూ ఉంటాయి. అంటే బాధ్యతలు ఏవైతే రావాల్సి ఉన్నాయో మేషరాశి వాళ్ళకి ఈ వారంలో కొంత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మాత్రం చేతికి తప్పనిసరిగా అందే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత ఈ మేషరాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో పడ్డాడు. దీనివల్ల సోదరులకి, శత్రువర్గానికి కొంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. అంటే సోదరులు అంటే అన్నదమ్ముల విషయంలో, అన్నదమ్ములతో వ్యవహార విషయంలో ఏదైనా వ్యవహారాలు కానివ్వండి, మరి ఆస్తుల విషయంలో సెటిల్మెంట్ ఏదైనా ఉంటే కనుక ఈ వారం రోజుల పాటు అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ బుధుడు అష్టమంలో పడడం వల్ల అనుకూలమైన ఫలితాలు లేకపోవచ్చు. తర్వాత బుధుడు వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. షష్టాధిపత్యం పట్టడం వల్ల బుధుడికి కొంత నరాలకు సంబంధించిన ఇబ్బంది జరగడం, నరాల వీక్నెస్ లాంటిది కానివ్వండి, కొంతమంది మెడని పండుంటారు చూసారా, అటువంటివి నరాల వీక్నెస్ సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఈ వారం రోజుల పాటు ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశాలు ఈ బుధుడు వల్ల ఈ మేషరాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. తర్వాత అష్టమ లాభాధిపతి అయినటువంటి గురుడు వల్ల ఖచ్చితంగా ద్వితీయ స్థానంలో పడ్డాడు గురుడు. మేషరాశి వాళ్ళకి వృషభ లగ్నంలో 2వ స్థానంలో బృహస్పతి గురుడు రావడం వల్ల అనారోగ్య సమస్యలు, గర్భ సంబంధమైన సమస్యలు, ఆడవాళ్ళు కనుక అయినట్లయితే కొంత గైనిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సంతానపరంగా ఏదైతే వీళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే మరలా డాక్టర్ చుట్టూ తిరిగే అవకాశాలు ఉంటాయి. అంటే చేసిన మందులు పనిచేయక 1-2 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఈ మేషరాశి వాళ్ళకి. కాబట్టి ఆరోగ్యపరంగా ఈ వారం రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించడం జరుగుతుంది. తర్వాత లాభస్థానం, కొంత ధనం అనేది వీళ్ళ అవసరానికి తప్పనిసరిగా ధనం చేకూరుతూ ఉంటుంది. అంటే ఏదన్నా మనకి ఒక పెద్ద ఖర్చు ఉందనుకోండి, దానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి ధనం సమకూరడానికి ఈ కాలం ఈ వారం రోజుల పాటు మంచి అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది.